హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు సూరారం కట్టమైసమ్మ జాతర చివరి రోజు ఎలా జరిగిందో చూపిస్తానన్నమాట. అంటే ఫిబ్రవరి 2వ వారం శనివారం నుంచి బుధవారం వరకు కొనసాగిందనమాట. అయితే చివరి రోజు మేము దర్శనానికి వెళ్ళామన్నమాట ఉదయం పూట. అయితే నైట్ అసలు ఆ జాతర చాలా బాగుంటుంది నైట్ పూట. కానీ ఇంకా మేము మధ్యాహ్నం దర్శనానికి వెళ్ళాము. అమ్మవారు ఎంత బాగుంది కదా. ఆ అమ్మవారిని అప్పుడు ఊరేగించాము ఆ రోజు బోనాలు అదే జాతర నాడు. ఇక్కడ ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అక్కడ మేము ఇక దర్శనానికి లేట్ అయిపోతుంది. ఇక్కడ వెళ్ళిపోయామన్నమాట. ఈ ముందర మొత్తము సూరారము కుంటలా చిన్న ఉంటుంది, చెరువు అని చిన్న అది అక్కడ బతుకమ్మ కుంట లాగా ఇక్కడ బతుకమ్మలు కానీ వినాయకుడు నిమజ్జనాలు కానీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది సూరారాన్ని అంతకుముందు ఇది సూరారం గ్రామం అనేవాళ్ళనమాట. ఇప్పుడు మెయిన్ సిటీ అయింది. ఇక్కడ నుంచే మనకు ఏడుపాయలు కానీ ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలంటే ఇది మెయిన్ సెంటర్ అనమాట, మెయిన్ రోడ్డు. ఇక్కడి నుంచి వెళ్తారు. ఇక బైక్ల వాళ్ళు కార్ల వాళ్ళు వచ్చిన వాళ్ళు తప్పకుండా అమ్మవారిని ఒకసారి దిగి దర్శనం చేసుకొని వెళ్తారనమాట. ఇక్కడ వాహన పూజలు బాగా జరిపించుకుంటుంటారు. పెద్ద పెద్ద ఇక్కడ దసరా నాడు అయితే ఇంకా అందరు బస్సులు కూడా అక్కడే జీడిమెట్ల డిపో దగ్గరగా ఉంది కనుక ఆ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ ఆ బస్సులకు కూడా ఇక్కడ పూజలు చేయించుకుంటారు అనమాట. లారీలకు ఇదంతా అమ్మవారు స్వయంభూ అనమాట. ఆ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది. అయితే ఇక్కడ ఇదంతా చెరువు డౌన్కి ఉందన్నమాట. మొత్తము తవ్వుతుండగా అమ్మవారు స్వయంభూ అనమాట. అమ్మవారితో పాటు నాగదేవత వినాయకుడు కూడా ఇక్కడ స్వయంభూ అనమాట. అసలు ఒకటేసారి అలా 3 స్వయంభూ ఇక్కడ వెలిసారనమాట. నుంచి అమ్మవారి పూజలు ప్రతిరోజు అందుకుంటూనే ఉన్నారనమాట. శుక్రవారం అభిషేకాలు జరుగుతుంటాయి. శనివారాలు మంగళవారాలు ఇక్కడ బోనాలు చేసుకుంటూ వెనకాల చాలా స్థలం ఉంది అమ్మవారికి వెనకాల. చక్కగా అక్కడ బోనాలు చేసుకోవడము, భోజనాలు చేయడము, ఇక చిన్న చిన్న ఏదన్నా మొక్కులు తీరగానే అక్కడ వచ్చి భోజనాలు చేయడము, వండుకోవడము చాలా బాగుంటుందన్నమాట. అసలు అమ్మవారు అసలు ఆ డెకరేషన్ ఆ చెట్టుకు ఎంత బాగా డెకరేషన్ అదే నాగపాములాగా ఎంత బాగా వేశారనమాట డిజైన్, చాలా బాగుంది. ఇక అమ్మవారి ఫస్ట్ ఎల్లమ్మ తల్లిని ఇక్కడ దర్శనం చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ మైసమ్మ దర్శనం చేసుకుంటారనమాట. ఇక్కడ ఎంతగానో బోనాలు ఇవన్నీ ఇట్లా మంచి నైవేద్యాలన్నీ ఇక్కడ ఎక్కించారనమాట. అసలు ఎంత దూరం నుంచి చూస్తే అసలు నిజంగా ఇక్కడ కప్పహం నిజంగా ఉందా అన్నట్టే ఉంది, ఎంత బాగున్నాయి కదా. దీని ముందే మనకు భూమిలో దొరికిన అది వినాయకుడు నాగశిల ఇక్కడ ఉందన్నమాట. ఈ చెట్టు కిందనే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ అమ్మవారేమో ఎల్లమ్మ తల్లి. ఇక్కడే మనకు పూజా సామాగ్రి అవన్నీ ఇక్కడ అన్ని పూజలు చాలా జరుగుతుంటాయి కనుక ఇవన్నమాట. ఇక్కడ స్వామి వినాయకుడు అదే నాగశిల ఇవి ఇక్కడనే స్వయంభూగా ఇక్కడ భూములనే దొరికాయి అన్నమాట. అమ్మవారు ఎల్లమ్మ తల్లి. అలా ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక మైసమ్మ తల్లి దగ్గర దర్శనం చేసుకున్నాం. ఇక్కడ వెనకాలని మొత్తం మల్లారెడ్డి కాలేజీలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తము మల్లారెడ్డి హాస్పిటల్, నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ఇవన్నీ వెనకాలనే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చాలా దగ్గర అనమాట ఇక్కడ అన్నీ మొత్తం. ఇక వెనకల స్థలం చాలా స్థలం అక్కడంతా జాతరకు రంగులు రత్నాలు రకరకాల షాపింగ్లు అవన్నీ ఇక్కడ వేరే సైడ్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ సైడ్ మొత్తం భోజనాలు గుడి ప్లేస్లో మొత్తం భోజనాలు ఏర్పాట్లు అవన్నీ చేశారనమాట. ఈ విగ్రహం అయితే ఎంత అట్రాక్షన్ ఉంది కదా. ఇప్పుడు తీద్దామంటే చాలామంది జనాలు ఉన్నారు. ఈ లోపల మనం అక్కడ వెళ్ళి భోజనాలు చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కాసేపు మళ్ళీ ఈ అమ్మవారిని చూద్దాం. ఇక్కడ వేలం పాట వాడుతున్నారు. ఎంతమంది నిల్చున్నారంటే ఫస్ట్ 100 రూపాయలకు 3 చీరలని చూపించి ఇక ఆ 100కు 3 చీరల్ని ఇక పెంచుతూ వెళ్ళారనమాట. అలా ఒక్కొక్క చీర 100 రూపాయలతో స్టార్ట్ అయిన 3 చీరలు 1500, 2000, 4000 అలా వేలం పాటలో దక్కించుకున్నారనమాట. ఇక్కడ భోజనాల కోసం అందరూ ఇక్కడ ఇలా డౌన్లో అమ్మవారి ఇదంతా గుడి ప్లేసే అనమాట. ఈ గుడి ప్లేస్లో అందరు భోజనాలకు అందరూ వస్తున్నారు. ఎంతమంది అప్పటికే చాలామంది వస్తున్నారు. ఈ కాలేజీల దగ్గరలో ఉండడం వల్ల అలా కాలేజ్ పిల్లలు కూడా అందరూ భోజనం చేయడానికి వస్తున్నారనమాట. అప్పటికే చాలామంది తిని వెళ్ళిపోయారు.
ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా జనం బాగానే ఉన్నారు మస్తు. అలా అమ్మవారి ప్రసాదాన్ని మేము ఇక వెళ్ళి తీసుకున్నాం అన్నమాట. అమ్మవారి ప్రసాదం చక్కగా వంకాయ కూర, పప్పుచారు, పరవాన్నం, అమ్మవారి వడి బియ్యం చక్కగా మేము ఇంకా అమ్మవారి ప్రసాదం స్వీకరించి ఇక మళ్ళా పైకి ఎక్కి వచ్చేసామన్నమాట టెంపుల్కి. ఇక ఆ వేలం పాటలో కాస్త చీరలు అవి చూసి ఇక అమ్మవారు అక్కడ అలంకరణ చాలా బాగుంది కదా, అమ్మవారి విగ్రహం పెద్దగా. కాసేపు ఆ విగ్రహం దగ్గర కొంచెం అమ్మవారిని అలా చూసాం. మెయిన్ రోడ్ కనుక లారీలు బస్సులు వెళ్తూనే ఉన్నాయి, ఒకటే చప్పుడు. అసలు ఎంత బాగుంది కదా, ఎంత పెద్దగా అమ్మవారు. మేము ఒక 2 సంవత్సరాల కింద అప్పుడు కుండలకు చేశారనమాట అమ్మవారి అలంకరణ, పెద్ద పెద్ద కుండలకి. ఇది చూడడం అయితే నేను నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అనమాట. సినిమాలలో చూడడమే ఇలా బోనాల పాటలకు వాటికి, కానీ నేనైతే ఇది చూడడం చాలా, అసలు ఎంత బాగుంది అమ్మవారు, చాలా బాగుంది అనమాట. ఇక అందరూ అక్కడ కూర్చొని అక్కడి నుంచి అందరు సెల్ఫీలు అవి తీసుకుంటూ ఉన్నారనమాట. అలాగే నేను కూడా కాసేది ఆ చెట్టు, అమ్మవారు వేసిన ఆ చెట్టు చూడండి అంత పెద్దగా ఉంది. ఆ ముందలంతా ఇక ఆ రోడ్ పక్కన ఈ ఫుల్ జనాలు మొత్తం అందరం చక్కగా దర్శనం చేసేసుకొని ఇక వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక జాతర ఎంత బాగా జరిగింది కదా అసలు. ఇక ఆ పక్కకు మొత్తము మేము ఇంకా షాపింగ్ అది చేయడానికి ఇంక వెనకల చాలా దూరం ఉందన్నమాట జాతర సామాన్ మొత్తం వెనకల వెళ్ళటం. ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక వెళ్ళిపోతాం అనమాట. రోడ్డు మీద చాలా రకాల బొమ్మలు అవి పెట్టారు. ఇక్కడ కనిపిస్తుందా మొత్తం జాతర ఇవన్నీ ఎలా పెట్టారు, రంగుల రత్నాలు అవన్నీ చాలా బాగా పెట్టారు. అయితే నైట్ పూట అయితే ఇక మస్తు ఉంటుంది కదా. ఇక అన్ని రకరకాల బొమ్మలు పెట్టారు అనమాట రోడ్డు మీద. ఇక అవన్నీ చూసుకుంటూ మాకు మంచి ఇంకా వెళ్ళిపోయాయి అన్నమాట. ఇలా జరిగిందండి సూరారం చివరి రోజు జాతర. థ్యాంక్ యూ.